హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 102వ పాదము 102nd పాదం నేర్చుకుందాము. ఆధార నిలయ అధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణ. ఆధార నిలయ, ఆధారమైన వాటికి ఆశ్రయమైన వాడు. బేసిస్ టు బేసిస్ అంటే ఏమిటి? ఏవైతే మనకు ఆధారమో అవి లేకుండా మన మనుగడ జరగదో అటువంటి ఆధారమైన వాటికి కూడా నిలయమైన వాడు, ఆశ్రయమైన వాడు. ప్రాణులకు, మనకు అన్నిటికీ కూడా ఏమిటి ఆధారము? పంచభూతాలు, 5 ఎలిమెంట్స్ కదా. ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి. ఈ పంచభూతాలు లేకుండా ప్రాణుల యొక్క మనుగడే ఉండదు కదా. అటువంటి పంచభూతాలకు నిలయమైన వాడు కాబట్టి ఆధార నిలయ అని అంటారు. అధాత, తనకు మరొకరి ఆధారము లేనివాడు, తనకు తానే ఆధారమై ఉన్నవాడు. అందుకని అధాత అని అంటారు. పుష్పహాస, వికసించిన పువ్వు వంటి నవ్వు కలవాడు. లేదా ఎలాగైతే మొగ్గ నుండి పువ్వు వికసిస్తూ ఉందో అలాగ పరమాత్మ అవ్యక్త స్థితి నుండి, అంటే కనపడకుండా ఉన్న స్థితి నుండి ప్రపంచ రూపములోనికి వికాసము పొందువాడు. అందుకని పుష్పహాస అని అంటారు. ప్రజాగర, సదా అంటే ఎల్లప్పుడూ కూడా మేల్కొని ఉండువాడు. జ్ఞానము మెలకువను సూచిస్తుంది, అలాగే అజ్ఞానము నిద్రను సూచిస్తుంది. భగవంతుడు ఎటువంటి వాడు? నిత్య జ్ఞాన స్వరూపుడు కదా. అందుకని ఆయన సదా మేల్కొని ఉంటాడని చెప్పబడుతున్నాడు. అందుకని ప్రజాగర అని అంటారు. ఊర్ధ్వగ, సర్వోన్నతమైన, చాలా గొప్పదైన స్థానమందు ఉండేవాడనమాట. సత్పథాచార, సన్మార్గంలో నడుచువాడు, సత్కర్మలను ఆచరించువాడు. ప్రాణద, ప్రాణప్రదానము చేయువాడు లేదా జగత్తును జీవింపచేయువాడు. ప్రణవ, ప్రణవం అంటే ఏంటి? ఓంకారం కదా. పరమాత్మ ఓంకార స్వరూపుడు. ప్రణవము అంటే ఏమిటి? పరమాత్మను సూచించే శబ్దము. అందుకని పరమాత్మను ప్రణవ అని అంటారు. పణః, వారి వారి కర్మలను బట్టి తగిన ఫలాలను అనుగ్రహించువాడు. అందుకని పణః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పణః. ఈ పాదాన్ని ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 103వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.